వందనాలండి. ఈరోజు మే 26. నిజమైన రక్షణకు రుజువులు యోహాన్ పత్రికలో ఉన్నాయి, చూద్దాం. మొదటి యోహాను 3:14 మనం సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఖచ్చితంగా మనకి ఎలా తెలుస్తుంది? యోహాన్ తన మొదటి పత్రికలో 20 రుజువులు ఇచ్చాడు. వాక్య భాగములు చెప్తూ మీకు రుజువులు చూపిస్తాను, దయచేసి మీరు చదువుకోండి. రుజువులతో కూడిన ఈ జాబితా ఒక ప్రముఖ రచయిత వుడ్క్రోల్ రాశారు. మొదటి యోహాన్ పత్రికలో నువ్వు రక్షణ పొందుటకు రుజువులు చూపిస్తాను. దేవుని వెలుగులో నడవాలి. 1:6. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన శిష్యులుగా మనమంతా ఇతరులను దేవుని వెలుగులోకి తీసుకొని రావాలి. రెండవది, దేవునితో దేవుని కుటుంబంతో సహవాసం కలిగి ఉండాలి. మొదటి అధ్యాయము 7వ వచనం. మూడవది, మన సొంత పాప స్వభావం గురించి మనకు సరైన అవగాహన ఉంటుంది. మొదటి అధ్యాయము 8-10 వచనాలు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని పదే పదే పాపం గురించి ఒప్పింపజేస్తాడు. 4, దేవుని ఆజ్ఞలను మనస్ఫూర్తిగా గైకొంటాం. 2:35. అది తప్పనిసరిగా జరగాలి. 5, లోకంలో ఉన్న వాటి వైపు ఇక ఆకర్షణ ఉండదు. 2:15. 6, నీతి కార్యములు జరిగించుటకు ప్రయత్నిస్తాం. 2వ అధ్యాయము 29. దేవుడు ఏర్పరిచిన నైతిక ఆత్మీయ సిద్ధాంతాల ప్రకారం జీవించుటకు అలవాటు చేసుకుంటాం. 7, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచువారంగా ఉండాలి. 3:2. నిజమైన రక్షణ పొందిన వారు ఎప్పుడూ పరలోకం వైపు దృష్టి సారించి ఉంటారు. ఎల్లప్పుడూ రెండవ రాకడ కొరకు తండ్రి అయిన దేవునితో ఎల్లవేళ్ళ నివసించాలనే ఆతృత కలిగి ఉంటారు. 8, పవిత్ర జీవితం జీవించుటకు ఇష్టపడతారు. ఎందుకంటే 3వ అధ్యాయము 3వ వచనము, పవిత్రత లేకుంటే దేవుణ్ణి చూడలేమో అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. 9, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ పాపం నుండి స్వతంత్రులు అవుతూ ఉంటాం. 3వ అధ్యాయము 6-10 వరకు. తర్వాత 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను 3:9 దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యజాలడు అని ఉంది. మరి అది మనం ప్రయత్నం చేయాలి. 10వ పాయింట్, ఇతర విశ్వాసుల పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. 3:14, 4:7. 11, క్రియతోనూ సత్యంతోనూ మీ ప్రేమను వ్యక్తపరచాలి. 3వ అధ్యాయము 18-19. క్రియలు లేని మాటలు వ్యర్థం, విలువలేనివి. చిన్నవైనా పెద్దవైనా కనికరంతో కూడిన పనులు చేయాలి. 12, మనస్సాక్షి మనకు సాక్షిగా ఉంటుంది. 3వ అధ్యాయము 21-22 వరకు. అందరికీ మనస్సాక్షి ఉంటుంది, కానీ మన మనస్సాక్షి ప్రభు రక్తంతో కడగబడి ఉంది. 13, మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. 3:24, 4:13. 14, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకునే శక్తి ఉంటుంది. 4:6. 15, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని ప్రకటిస్తాం. 4:15. 16వ పాయింట్, యేసే క్రీస్తు రక్షకుడు అని నమ్ముతాం. 2వ అధ్యాయము 22-23, 5వ అధ్యాయం 1. 17, లోకమును జయించే విశ్వాసం కలిగి ఉంటాం. 5:4-5 వరకు. యేసు లోకమును జయించాడు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలంగా మనం కూడా జయించే శక్తి ఆయన ఇస్తాడు. 18, దేవుడిచ్చిన వాగ్దానం నమ్ముతాం. 5వ అధ్యాయము 9-10 వరకు, మళ్ళీ 12. 19వ పాయింట్, దేవుని వాక్యం మనకు ఎందుకు ఇవ్వబడిందో అర్థమవుతుంది. 5వ అధ్యాయం 13. చివరిగా మనం క్రీస్తు యందున్నామని నమ్ముతాం. 5:20. మనలను మనం పరీక్షించుకొని వీటిలో ఏమేం లక్షణాలు మనలో లేవో అవన్నీ కూడా అలవర్చుకోవాలని మనం నిర్ణయించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, మేము నిజంగా రక్షణలోకి వచ్చామా లేదా అనేదానికి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు నాయన, మీకు స్తోత్రం. అవన్నీ చెక్ చేసుకొని మా జీవితాలు సరి చేసుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.